టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం 2024 సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి 2024 సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో పూర్తిగా సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది? ఆదాయము 8, వ్యయం 14 ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. కాబట్టి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము మే 1 తర్వాత మనకి ధనస్థానంలోకి వెళ్ళడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. మరి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది చాలా బాగుంది. టీఏలు అరియర్స్లు అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి 1 వరకు మనకి గురుడు జన్మరాశిలో రజతమూర్తిగా ఉన్నటువంటి గురుడు తర్వాత తామ్రమూర్తిగా మారాడు. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మూఢాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి మళ్ళీ మనకి జూలై వరకు శుభముహూర్తాలు లేవు, పెళ్లి ముహూర్తాలు. కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత వివాహం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శని 11వ ఇంట లాభంలో మనకి తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి అన్ని మార్కెటింగ్ ఏజెంట్స్కి, రియల్ ఎస్టేట్, ఐరన్ బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ కష్టపడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా రొట్టె కొద్దీ పిండి అన్న విధంగా మీకు ఫలితాలు రావడం జరుగుతాయి. అలాగే రాహుకేతులు సంవత్సరం మొత్తం కూడా 12 6 మనకి తామ్రమూర్తులుగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్లు అవ్వడానికి మేషరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి లాంగ్ లీవ్స్ దొరుకుతాయి. మరి చక్కగా కుటుంబం నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా రావడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కగా మీకు ప్రమోషన్స్ రావడం, కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మనకి ఈ రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి మీకు అదనపు ఆదాయాలు, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది అభివృద్ధి. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులంతా కూడా ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అవసరం. జర్నలిజము, ఆ తర్వాత మీడియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. కిరాణా వ్యాపారము, వస్త్ర వ్యాపారము, హోటల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్ ఇవన్నీ కూడా మంచిగా పుంజుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కమర్షియల్ క్రాప్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా పుంజుకుంటారు వాళ్ళంతా కూడా. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఇంకా కాస్త మంచిగా చదివితే ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి విదేశాల్లో మీకు సీట్లు రావడం, కోరుకున్న సీట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం, కోరుకున్నటువంటి కోర్సుల్లో సీట్లు రావడం మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి మీకు మంచి అవకాశాలు వస్తాయి. H1B వీసాల్లో మీరు లాటరీలో మీరు సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. కాబట్టి స్త్రీలు ఎవరైతే మనశ్శాంతితో లేరో మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలుగుతుంది. మరి ఇంట్లో ఇల్లు వేరు, ఆఫీస్ వేరు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా దగ్గరగా మీకు ప్రయాణం తగ్గించి మీ సొంతంగా వర్క్ చేసేటటువంటి ప్లేస్ దగ్గరే మీరు ఇల్లులు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోటగా అవుతాయి అన్నమాట. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు, వ్యాపార పార్ట్నర్స్, జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాములు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫైటింగ్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరుగుతాయి. వితండవాదం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. షష్టమంలో ఉన్నటువంటి కేతువు శత్రువులు మీకు మంచి మిత్రులుగా మారతారు. రెమెడీస్ వచ్చేసరికి
ఈ సంవత్సరం మనము రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని పచ్చ నాచు రంగు ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయండి గుళ్ళోను, లేకపోతే మీ ఇంటి దగ్గర. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీ సకల సమస్యల నుంచి ఈ సంవత్సరం అంతా కూడా బయటకు వస్తారు. ఓం దుర్గాయై నమః అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ యొక్క రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇప్పటికే మీరు చాలామంది ప్రమోషన్స్ అందుకున్నారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు మనకి 1/5/2024 వరకు మనకి గురుడు 12వ సువర్ణమూర్తిగా ఉన్నాడు. కాబట్టి మనకేం పెద్దగా హాని చేయలేదు. ఇప్పుడు జన్మరాశిలోకి రజతమూర్తిగా వస్తున్నాడు. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా 10వ ఇంట సువర్ణమూర్తిగా ఉంటాడు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా 11, 5వ ఇంట్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మన గురుబలం కొంచెం తగ్గింది అని మనం చెప్పుకోవాలి. అయితే ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న చోట్లకు మీకు ట్రాన్స్ఫర్స్ రావడం అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని మరి యాజమాన్యాలు గుర్తించి జీతభత్యాలు పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి అన్ని బకాయిలు, టీఏలు, డిఏలు, అరియర్స్లు, బోనస్లు, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఏ విధమైన బకాయిలు లేవు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క డబ్బు అనేటటువంటిది గవర్నమెంట్ 1 టైం సెటిల్మెంట్ చేసేయడం జరుగుతుంది. పెన్షనర్స్ కూడా. ఇక ఈ వివాహాలు కానటువంటి వాళ్ళు మరి వాళ్ళ ఇళ్లలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ పిల్లలకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు మరి వివాహాలకి మీరు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి మనకి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క సోదరులు చక్కగా వృద్ధిలోకి మీరు డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫ్యామిలీలో అనుకోనటువంటి సంఘటనలు అంటే శుభకార్యాలు జరగడం అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభాలు జరుగుతాయి అని అనుకున్నప్పుడు గొడవలు జరగడానికి కూడా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ రిజల్ట్స్ అనేటటువంటివి చేంజ్ అవ్వడానికి ఈ కేతు యొక్క డ్యూటీ అన్నమాట. అది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విద్యార్థులు బాగా చదవాలి. మరి విదేశాల్లో మీకు సీట్లు రావాలి అంటే చాలా అధికంగా కష్టపడాలి. విదేశాల్లో మిమ్మల్ని పిలిచి సీట్లు ఇస్తారు. విశ్వవిద్యాలయం మీరు కోరుకున్న చోట్ల కోరుకున్న కోర్సుల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటిది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, తర్వాత కాస్ట్ అకౌంటెంట్స్, లైసెన్స్డ్ ఇంజనీర్స్, సర్వేయర్లు వీళ్ళు స్వతంత్ర వృత్తిలో చేసుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ రియల్టర్స్, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరంలో వృషభ రాశిలో వాళ్ళు పుంజుకుంటారు. ఇక ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇతర ఇంటర్ జోన్ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు మ్యూచువల్ కన్సెంట్తో జరగడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వారికి మనకి మనం ఏం చేయాలి? గురుబలం పెంచుకోవడం కోసం గురు జపం చేయాలి, గురు స్తోత్రాలు చదవాలి, గురువుకు కిలోంపావు శనగల్ని, ఆ తర్వాత ఈ పసుపు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి గుళ్ళో దేవాలయాల్లో మీరు దానం చేయండి గురువారం రోజున ఉదయం 7 గంటలకి. మరి అదేవిధంగా చక్కగా గాణగాపురం వెళ్ళి గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నిర్గుణ పాదుకులను దర్శనం చేసుకోండి. ఏ రోజైనా వెళ్ళొచ్చు, గురువారం నాడు అయినా మీకు మంచిదే, కానీ పౌర్ణమినే అవసరం లేదు. అలాగే ఇక ఈ శ్రీపాద వల్లభ చరిత్ర కానీ శ్రీ గురు చరిత్రను కానీ మీరు పారాయణ చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి ఈ క్రోధినామ సంవత్సరం
2024 సంవత్సరం ఉగాది సందర్భంగా మనకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఇంతకుముందు కంటే కొంచెం ఒక 5% గురుబలం తగ్గింది అని చెప్పుకోవాలి. మనకి మే 1 వరకు 2024 సంవత్సరం వరకు కూడా గురుడు లాభంలో ఉన్నప్పటికీ కూడా అది లోహమూర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు తర్వాత 12వ స్థానంలోకి మనము తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అంటే గురుబలం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలా ఓ 5% తగ్గించుకుని మిగతాది బాగుంటుంది. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా 9వ ఉన్నాడు, రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు. మరి రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా 10, 4 ఏళ్లలో సువర్ణమూర్తులుగా మీకు సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు మరి వృత్తి ఉద్యోగ విషయాల్లో చక్కటి ప్రమోషన్స్ అనేటటువంటి పొందుతారు, విదేశాలకు వెళతారు. ఆ తర్వాత మీరు వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు పుంజుకుంటాయి, లాభాల బాటలో నడుస్తారు. ఇంతవరకు పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీ కళలు పూర్తయ్యేటటువంటి రోజులు, మీకు పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్, తర్వాత మీరు కోరుకున్న చోట్ల ట్రాన్స్ఫర్స్, ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా చక్కగా మీకు యాజమాన్యాలు గుర్తింపు, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా సత్కారాలు చేయడం, జీతాలు పెంచడం ఇవన్నీ జరుగుతాయి. ఓల్డ్ పెన్షనర్స్ మీరందరికీ కూడా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్లా మీ పెన్షన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. మరి కాంట్రాక్ట్ బేస్లో టెంపరీగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పర్మనెంట్గా వీళ్ళు ప్లేస్ చేయబడతారు. ఇక ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు కొంచెం ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి చదువులు అయిపోయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మరి ఈ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం, మరి మిగతా వాళ్ళు కూడా కాస్త కొంచెం కష్టపడితే కనుక ఖచ్చితంగా గురుబలం వల్ల మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదవాలని కోరుకునేటటువంటి విద్యార్థులకి సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు కోరుకున్న కోర్సుల్లో, మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో చేరతారు. అలాగే హీరోలు, మరి ఈ యొక్క ఇతర ఆర్టిస్టులు, ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళకి చక్కటి ఆదాయం ఇవన్నీ దొరుకుతాయి. మరి ఈ సినిమా ఫీల్డ్, మీడియా రంగాలలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి అత్యధికమైనటువంటి మనశ్శాంతి, లాభాలని మీరు చూడడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళి మీరు యాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, తీర్థయాత్రలు. అయితే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీరు చక్కగా విదేశాలకు వెళతారు, వెళ్ళి చక్కగా సాధిస్తారు. కానీ ఏదో ఒక విధమైనటువంటి ఒక డిప్రెషన్ అనేటటువంటిది మీకు ఉండడం జరుగుతుంది. ఇక ఈ యొక్క మీ యొక్క ప్రవర్తన వలన మళ్ళీ కోల్పోయినటువంటి మీ ఆత్మీయుల్ని ఈ సంవత్సరం మీరు దగ్గరకు చేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మీ సోదరుల్ని, వీళ్ళందరినీ కూడా మరి ఈ సంవత్సరం చక్కగా మన యొక్క ప్రవర్తనని మనం మార్చుకున్నట్లయితే, ఆలోచన సరళిని మార్చుకున్నట్లయితే మనం బాగుపడతాము అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ ఏమిటంటే, ఈ మిథున రాశి వారికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క ఉలవల్ని మీరు ఏం చేయాలంటే చిత్రవర్ణం కలిగినటువంటి అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే గరిక గడ్డితో మీరు చక్కగా వినాయకుడికి మీరు ఏం చేయాలా, బూందీని, తీపి బూందీని, తీపి లడ్డూల్ని మీరు నివేదన చేసి గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో కనుక మీరు జపించుకున్నప్పుడు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి లాభంలో గురుడు మనకి మే 1 నుంచి వస్తున్నాడు, అంటే పుంజుకున్నారు. ఇప్పుడు మే వరకు మనకి గురుడు 10వ ఇంట సువర్ణమూర్తిగా ఉన్నాడు. మనకి ఇప్పుడు 12వ రాజ్యస్థానంలో ఉన్నాడు. మరి ఇప్పుడు మనకి చక్కగా లాభంలోకి లోహమూర్తిగా సంచారం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా మనకి అష్టమ శనిగా ఉన్నాడు. మనకి మరి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది అనేటటువంటిది పెట్టడు మీకు. రాహువు మనకి
భాగ్యంలోను, ఆ తర్వాత కేతువు 3వ ఇంట లోహమూర్తులుగా ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి శుభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాలలో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంటుంది. మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతాయి. అలాగే చక్కగా మీరు కోరుకున్నటువంటి వ్యక్తులను మీరు కలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీరి జతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీకు ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి అంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి ప్రభుత్వం తన దగ్గర ఏ విధమైనటువంటి బకాయి ఉంచుకోకుండా మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి సంతానం అనేటటువంటిది కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి స్త్రీలంతా కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది. ఎవరైతే విద్యార్థులు హాస్టల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు మరి మీ సీనియర్స్ ర్యాగింగ్ అనేటటువంటిది తగ్గి మీకు కాస్త మనశ్శాంతి వచ్చి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. అయితే ఇంకా బద్ధకాన్ని, అష్టమ శని కాబట్టి ఇంకా బద్ధకాన్ని మీరు పోగొట్టుకోవాలి అవసరం ఉంది. లేకపోతే మెయిన్ ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయిపోతారనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక విద్యార్థులు మరి విదేశాలకు సంబంధించినటువంటి కోర్సుల్లో, విదేశాలకు సంబంధించి మంచి యూనివర్సిటీస్లో మీరు అప్లై చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. దాని ద్వారా మీకు సీట్లు రావడం అనేటటువంటిది కూడా మీకు కోరుకున్న చోట జరుగుతుంది. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆటోమొబైల్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది మంచిది. ఆ విధంగా కొత్తగా మనం ట్రాన్స్పోర్ట్ బిజినెస్, లారీలు ఇలాంటివన్నీ కూడా బస్సులు పెట్టడము ఇలాంటివి మంచి తెలివైనటువంటి పని కాదు. ఎవరైతే మరి ఈ యొక్క కర్కాటక రాశి వారి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహం అవ్వడము ఆశ్చర్యము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మీకు సంతానం కలగడము అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు, ధన ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. మరి ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ కర్కాటక రాశి వారికి చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి మా శనివారం నాడు చక్కగా ఉదయం 8 గంటలకి. అంతేకాకుండా మరి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి చక్కగా తమలపాకులతో మీరు పూజ చేయండి ఇంట్లోనే. ఓం శనైశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో శనీశ్వరుడికి పూజ చేసుకోవడం, నవగ్రహ దేవాలయం చుట్టూ తిరగడము, ఆ శనికి నల్ల నువ్వుల నూనెను మనము పోయడము, ఆ విధంగా మనకి శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కనుక మీరు సంపాదించుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 1గా ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మనకి మే 1 వరకు గురుడు 9వ ఇంట తామ్రమూర్తిగా ఉన్నాడు. తర్వాత 10వ స్థానంలో సువర్ణమూర్తిగా మనకి ఉండడం అనేటటువంటి జరిగింది. కాబట్టి గురుబలం చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత శని బలము, శని 7వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. రాహువు 8వ ఇంట, అలాగే 2వ ఇంట కేతువు సువర్ణమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ సింహ రాశి వారికి మనకి ఏమైందండి, సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఈ సంవత్సరం జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో మీరు కొంత వితండవాదాలకు వెళ్ళి గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటే మీరు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అంశము. రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు అఖండంగా ఎదుగుతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. ప్రభుత్వం ఏ బకాయిలు ఉంచుకోదు. అలాగే ఓల్డ్ పెన్షనర్స్కి మీకు రావాల్సినటువంటి పెన్షన్ సెటిల్మెంట్స్ అన్నీ ఇచ్చి మీ డబ్బును మీకు ఇస్తుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీకు జతబత్యాలు పెరగడము, యాజమాన్యాలు మీరు చేసేటటువంటి పనిని, కృషిని గుర్తించడము అనేటటువంటిది జరుగుతుంది. ఇక
మనకి ఈ సింహరాశి వాళ్ళకి ధనస్థానంలో కేతువు వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్గా మీకు డబ్బులు అనేటటువంటిది ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది సూచిస్తోంది. మరి మీ తల్లిదండ్రుల తరపు బంధువుల నుంచి వాళ్ళ యొక్క దుర్మరణం ద్వారా మీకు ఆస్తి మీరు అయాచితంగా మీరు ఆశించకపోయినా అది ఖచ్చితంగా మీకు కలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి టెన్షన్స్ మీరు పెట్టుకోవడం జరుగుతుంది. అందువలన మీకున్న టెన్షన్సే మీకున్నాయి. మరి ఇతరుల టెన్షన్స్, ఇతరుల ప్రాబ్లమ్స్ను కూడా మీరు వినడం వల్ల మీకు అనవసరంగా హెడేక్ తప్ప ఏముండదు. అలాగే కోర్టు సమస్యల్లో దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తీర్పులు రావడానికి మీకు అనుకూలంగా ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా వాళ్ళు చాలా చక్కటి మార్కులతో వీళ్ళు పాస్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకు మీకు పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి అడ్డంకులేమీ లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క పదపద్మాలకి మీరు చక్కగా కుంకుమార్చన చేయండి. ఆంజనేయ స్వామి వారికి మీ ఇంట్లోనే మీరు పూజ చేసుకోండి. ఓం హం హనుమతే నమః అనేటటువంటి మంత్రంతో చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారి ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి ఏమైందండి, మనకి మే 1 వరకు గురుడు 8వ ఇంట మనకి రజతమూర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత 9వ ఇంట రజతమూర్తిగా సంచారం చేస్తాడు. మరి శని మొత్తము అంతా కూడా సంవత్సరం అంతా 6వ ఇంట రజతమూర్తిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. రాహువు మరి 7వ ఇంట తామ్రమూర్తిగా, కేతువు జన్మంలో తామ్రమూర్తిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమస్యల నుంచి పరిష్కారం అనేటటువంటిది మీకు కలుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా మీరు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఆర్థికంగా మీరు బలపడడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ ఆ తర్వాత మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా రావడం జరుగుతుంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని గుర్తించడం, యాజమాన్యాలు గుర్తించడము, జతభత్యాలు పెంచడము, ఇలాంటి వర్క్ టార్గెట్స్ అనేటటువంటి మంచిగా ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యలో మంచి రాణింపు అనేటటువంటిది వెళతారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి జూలై తర్వాత వివాహాలు అవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క కన్యా రాశిలో మీ పిల్లల కోసం మీరు కొంచెం ఎక్కువ ఆతృత పడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉందన్నమాట. ఇక షష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన శత్రువుల్ని అణిచివేయడం, తొక్కివేయడం మీరు జరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మీకు మారడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే భర్త యొక్క వితండవాద తత్వం మాత్రం మారదు. మరి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు విడాకులు అవడానికి అంటే పరిస్థితులు అలా వస్తాయన్నమాట. అంత వితండవాదం జరుగుతుంది. కాబట్టి అటువంటి వితండవాదానికి అవకాశం ఇవ్వకుండా మీరు కనుక జాగ్రత్తగా మీరు మాట్లాడుకున్న మౌనంగా ఉన్నా మీకు విడాకులు అనేటటువంటి ఆ ప్రసక్తి ఇదే రాదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, వీళ్ళ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. మీడియం రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా మంచిగా పుంజుకుంటారు. జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. ఇక
లాయర్లు, డాక్టర్లు, వీళ్ళంతా కూడా సొంత వృత్తులతో చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా బాగా సంపాదించడం జరుగుతుంది. గృహాలు లేనటువంటి వాళ్ళు గృహాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి అన్ని విధాలుగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు చాలా బాగుంది మాకు అనే విధంగా ఉంటుంది. మరి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉండడం. అయితే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటంటే, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయండి. ఈ విధంగా చేస్తే మీకు బ్రహ్మాండంగా సంవత్సరం అంతా కూడా ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. అలాగే ఈ తులారాశి వారికి మే 1 మనకి అంతవరకు కూడా 2024 సంవత్సరంలో గురుడు 7వ ఇంట లోహమూర్తిగా ఉన్నాడు. దాని తర్వాత అంతా కూడా సంవత్సరం అంతా కూడా 8వ ఇంట లోహమూర్తిగా ఉంటాడు. ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా 5వ ఇంట సువర్ణమూర్తిగా ఉంటాడు. రాహు 6వ ఇంట రజతమూర్తిగా ఉంటాడు. 12వ ఇంట కేతువు రజతమూర్తిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ తులారాశి వారికి గురుబలం అనేటటువంటిది కొంచెంగా తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. మరి వీళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కువ కష్టపడకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి కోర్సుల్లో మీరు కోరుకున్న కోర్సులకు రాకుండా వేరే కోర్సులు రావడం, కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రాకుండా మీరు వేరే రావడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ఏదో ఒక విధంగా అయినప్పటికీ కూడా మీరు విదేశాలకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. కొంచెం హార్డ్ వర్క్, కొంచెం కష్టం అనేటటువంటిది ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగ విషయాల్లోకి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ బకాయిలన్నీ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది వారు కోరుకున్న చోటకి రావు, కానీ మరి వాళ్ళు రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్గా వాళ్ళకి అప్రయమైనటువంటి ప్లేసుల్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళని యాజమాన్యాలు గుర్తిస్తాయి, జీతభత్యాలు పెంచుతాయి, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వర్క్ లోడు. మరి మీతో పాటు పనిచేస్తున్నటువంటి కొలీగ్స్, తర్వాత ఈ యొక్క సబార్డినేట్స్, మీకు మీ బాసులు హెరాస్మెంట్లుగా ఉండడం అనేటటువంటిది అనిపిస్తుంది. అయినా సరే ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క 12వ ఇంట ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు చాదస్తంగా కొంచెం మూర్ఖంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇది ఒక్కటే మార్చుకుంటే సరిపోతుంది. ఇక దేవాలయ సందర్శనాలు, తర్వాత తీర్థయాత్ర స్థలాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మీకు ఉండడం జరుగుతుంది. ఇక 6వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నటువంటివన్నీ కూడా పనులు పూర్తవుతాయి. ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు మీకు పూర్తి కావడం అనేటటువంటి జరుగుతుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన సంతానం అనేటటువంటి వాళ్ళు మీరు వాళ్ళ పిల్లలకి కొన్ని డిశ్చార్జ్ చేయాల్సినటువంటి డ్యూటీస్ కొన్ని ఉన్నాయి. దాని నుంచి మీరు టెన్షన్లు పడడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. ఇక చిన్న చిన్న తప్పిదాల వల్ల అవి మనం సరిదిద్దుకోలేనటువంటి తప్పిదాలుగా ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరంలో చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని తర్వాత మీరు పశ్చాత్తాపడినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక ఈ యొక్క రైతులు వాళ్ళు చక్కటి పంటలను పండి మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువుల్ని అవన్నీ కూడా కొన్ని బ్రహ్మాండంగా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక ఈ రెమెడీస్ ఏంటంటే తులారాశి వారికి మనము గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు యొక్క శనగల్ని, తర్వాత ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని గురువారం నాడు ఉదయం 6 గంటలకి మీరు చక్కగా దేవాలయంలోనో మీ ఇంటి దగ్గర పేద బ్రాహ్మణికి దానం చేయడం, అలాగే శనగలను ఉడకబెట్టి అక్కడికి ఉన్నటువంటి భక్తులకు పంచడం, పేదవారికి పంచడం, ఇలాంటి కార్యక్రమాలు వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క నిర్గుణ పాదుక సందర్శనం చేసుకోండి. పౌర్ణమి రోజున వెళ్ళాలనేటటువంటి రూల్ లేదు. అలాగే శ్రీ గురుచరిత్ర అనేటటువంటి పారాయణాన్ని మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేస్తే సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశి వారికి మనకి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి జన్మం 6వ ఇంట మే వరకు 1 మే వరకు 6వ ఇంట తామ్రమూర్తిగా ఉన్నాడు. తర్వాత 7వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా మనకి 4వ ఇంట ఉండడము లోహమూర్తిగా, అలాగే రాహువు 5వ ఇంట లోహమూర్తిగా ఉండడము, కేతువు 11 ఇంట లోహమూర్తిగా ఉండడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనేకమైనటువంటి కష్టాలతో ఇంతవరకు మీరు రావడం జరుగుతుంది. బద్ధకము, తర్వాత ఈ యొక్క నిద్ర, వీటి వల్ల మీ విద్యా విఘ్నాలు అనేటటువంటివి కలుగుతూ వచ్చాయి. మీరు కేవలము శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మార్కులు తగ్గిపోవడానికి విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వృత్తి ఉద్యోగ విషయాల్లో ఏకాగ్రత అనేటటువంటిది మీరు పెట్టకపోవడం వల్ల ఇప్పుడు పశ్చాత్తాపడుతుంటారు, అయ్యో నాకు ప్రమోషన్స్ వచ్చినాయన బాగుండలేదే అని. అయితే మీకు ఈ సంవత్సరము మే 1 తర్వాత ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కోరుకున్న చోట్లకి మీకు విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేటటువంటిది విద్యార్థులకు జరుగుతాయి. అలాగే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనండి, ఇవి జరుగుతాయి. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు ఫారెన్ వెళ్ళి అక్కడ మీరు చక్కగా వ్యవహారాలు చేసుకొని రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి మీకు. అలాగే అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధికంగా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒకటికి ఏ పనైనా సరే 1కి 2 సార్లు 3 సార్లు మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి పంచమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనుల్ని అనేకమైనటువంటి ఒత్తిళ్లతో మొండితనంతో మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది ముందుకు వెళ్తారు. ఒక్కొక్కసారి మీరు చేసేటటువంటి తక్కువ పనుల వల్ల మీకు సమస్యలు అనేటటువంటివి రావడం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం కానటువంటి వాళ్ళకి సంతానం అవకాశాలు ఉన్నాయి. మరి ఇళ్ళు స్థలాలు కొనలేనటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరంలో కొనడానికి అవకాశాలు ఉంటాయి. మరి బంగారము ఇతర ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా కొనడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దూరపు బంధువుల నుంచి వారి యొక్క మరణానంతరం మీ అందరికీ కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములలో కూడా మీకు లాభాలు అనేటటువంటిది వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నప్పటికీ కూడా మీ స్ట్రిక్ట్నెస్తో మీ తెలివితేటలతో వాళ్ళ దగ్గర నుంచి పని తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునేటటువంటి స్థితికి మీరు ఎదిగిపోతారన్నమాట ఈ సంవత్సరం. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి మహిళలను చాలా ఆనందంగా ఉంది. మీ పిల్లలంతా రజస్వాలు అవ్వడము, మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడము, ఇలాంటివి మీకు సంతోషకరమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి ఈ విషయాలు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా ఈ యొక్క శని దోషం పోతుంది. అదేవిధంగా మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ, ఆకుల పూజ మీ ఇంట్లోనే చేసుకోండి. ఓం హం హనుమతే నమః అని తప్పకుండా మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయము 11, వ్యయం 5గా ఉంది. అయితే ఈ యొక్క రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉందన్నమాట. అయితే ఈ సంవత్సరం 1 మే 2024 సంవత్సరం వరకు గురుడు 5వ ఇంట సువర్ణమూర్తిగా ఉంటాడు. చాలా బాగున్నాడు అనమాట మే 1 వరకు అసలు. ఆ తర్వాత 6వ ఇంట రజతమూర్తిగా ఉండడం అంటే గురుబలం తగ్గిపోయింది మీకు. శని ఈ సంవత్సరం అంతా కూడా 3వ ఇంట మనకి ఉండడం అనేటటువంటిది జరిగింది సువర్ణమూర్తిగా. ఈ మే 1 వరకు కూడా మీకు గురుబలం చాలా అధికంగా ఉందన్నమాట. అందువలన చక్కగా ఈ సువర్ణమూర్తి అయినటువంటి గురుడు వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో సంపదనిచ్చాడు. మరి ఈ సంవత్సరం కూడా మీరు దాన్ని ముందుకు వెళుతూ గురుబలం కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కాకపోతే కొంచెం అప్పు చేసి కొంచెం లేట్గా అవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇక విద్యార్థులు ముఖ్యంగా వీళ్ళు చాలా అధికంగా కష్టపడి చదవాలా, మరి విదేశాలకి మీకు ఫారెన్ ఛాన్సెస్ అనేటటువంటివి మీకు విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం వస్తాయి. అయితే మీరు కోరుకున్నటువంటి కోర్సులు, కోరుకున్నటువంటి యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్లు రాకుండా మామూలుగా మీకు ఎక్కడో ఒక చోట వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అవి కూడా మంచి యూనివర్సిటీసే, మంచి కోర్సులే. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ వాళ్ళు మేము దీనికి వెళ్ళాలండి, మేము చక్కగా ఎక్కడికి కొత్త ఉద్యోగాలకి, విదేశాలకి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులతో పాటు మీరు చక్కగా వెళ్తారనమాట. అలాగే మీకు ఈ యొక్క ధనుసు రాశి వారు రియల్ ఎస్టేట్ రంగాల్లో బిల్డర్స్గా ఉన్నటువంటి వాళ్ళు తెగ సంపాదించేశారు లాస్ట్ ఇయర్ అంతా కూడా. మరి అంత కాకపోయినా కొంతవరకు ఈ సంవత్సరం అనేటటువంటిది మీకు ముందుకెళ్తుంది. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ అవనివ్వండి, హీరోలు, ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా బాగా సంపాదించడం అనేటటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవాలు, పురస్కారాలు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఉన్నారు చూసారు, వీళ్ళకి మంచి అఖండంగా ఉంది. మరి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు గెలవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలు పాపం వాళ్ళకు మాకు సంతోషంగా లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గౌరవించడము, అసలే సహజమైనటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి కాబట్టి మీరు అల్లుకుపోవడం అనేటటువంటిది జరిగితే మనశ్శాంతి వస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి, అంటే నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీకు చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీ పనులు పూర్తయిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన, ఓం దుర్గాయై నమః అన్న సింపుల్ మంత్రం చాలు. ఈ విధంగా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లోపంగా ఉంటుంది. అయితే మకర రాశి వారు ఈ సంవత్సరంలో ఈ యొక్క ఉగాది నుంచి వచ్చేటటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అత్యద్భుతంగా మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు. మరి ఈ 1-5 అంటే మే 2024 సంవత్సరం వరకు గురుడు 4వ ఇంట రజతమూర్తిగా ఉన్నాడు ఈ మకర రాశి వాళ్ళకి. ఇప్పుడు 5వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, అంటే అత్యద్భుతంగా ఉండేటటువంటి సమయం అన్నమాట. అలాగే శని 2వ ఇంట తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహువు మరి 3వ ఇంట, కేతువు 9వ ఇంట వీళ్ళు సువర్ణమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఎంతవరకు మకర రాశి వాళ్ళంతా కూడా గురుబలం లేనప్పుడే మీరందరూ కూడా స్థలాలు, ఇళ్ళు కొన్నారు. మరి ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వృత్తిలో, ఉద్యోగంలో రాసి పెట్టుకోండి అని చెప్తున్నాను. వీళ్ళ కంపల్సరీ ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం, ఉద్యోగాల్లో మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతులు రావడం మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చక్కగా యాజమాన్యాలు గుర్తించి ప్రమోషన్స్ ఇచ్చి జీతభత్యాలు పెంచడం అనేటటువంటిది మీకు చాలా సంతోషాన్ని కలగజేస్తాయి. ఇక ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇల్లు కొన్నటువంటి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ ఇంతవరకు ఈఎంఐలు కట్టలేకపోతున్నాము, మా డబ్బంతా కూడా మా మామగారుల దగ్గర అప్పు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయింది అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా అనూహ్యంగా మీ డబ్బు మీ దగ్గరికి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా సంతానం కలుగుతుంది. వివాహాలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వివాహాలు అవుతాయి. 2వ వివాహాలు కూడా మీకు అవుతాయన్నమాట. అదేవిధంగా అంటే డైవర్సులు తీసుకున్న వాళ్ళకి నాయన మన భార్య ఉండగా కాదు, మళ్ళీ బైగామి యాక్ట్లోకి వెళ్ళిపోతారు లోపలికి. అలాగే మీకు ఈ యొక్క విద్యార్థులు చక్కగా వాళ్ళ మార్కులు అనేటటువంటివి చక్కగా రావడము, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పోటీ పరీక్షల కోసం వెళ్తున్నటువంటి విద్యార్థులంతా కూడా పోటీ పరీక్షల్లో మీరు సెలెక్ట్ అవ్వడము చాలా ఆనందాన్ని మీకు కలగజేస్తాయి. ఇక ఈ యొక్క
మకర రాశి వాళ్ళకి కొంచెం మనశ్శాంతి అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా లోపంగా ఉంటుంది. అరే తల్లి ఉంది, తల్లిని చూసుకోలేకపోతున్నామే, మా పెళ్ళం వదిలేసిందే, మరి తల్లే నాకు తిరిగి వండి పెడుతుంది, ఇలాంటి చిన్న చిన్ని కారణాలతో ఏదో ఒక కారణంతో బాధ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఏలినాటి శని ప్రభావం. కాబట్టి లేకపోతే ఉద్యోగం వస్తుంది, మీ ఇల్లు ఒక చోట, ఆడవాళ్ళకి ఉద్యోగం ఒక చోట, రోజు ట్రావెలింగ్ చేసి వెళ్ళాలి, జీతం వస్తుందన్న ఆనందంలో మీరు వెళ్తారు తప్ప మామూలుగా అది శ్రమ అని బాధపడడం, ఇలాంటి చిన్న కారణాలతో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది చూపిస్తుంది. మీరు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా మనం ఏం చేయాలండి అని అంటే, మనకి ఈ యొక్క కేతువు గ్రహము, రాహుగ్రహం బ్రహ్మాండంగా ఉన్నారు, శనిగ్రహము మనకు కొంచెం, ఈ మూడిట్లకి కలిపి మీరు నవగ్రహ పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు చక్కగా ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం, నవగ్రహాలకి చక్కగా నవధాన్యాలతో మీరు పూజ చేసుకోవడం, అలాగే ఒక శనివారం నాడు చక్కగా శని జపం, శని స్తోత్రాలు చేసుకొని మనకి నవ ధాన్యాల్లో దానం చేయండి. నల్ల నువ్వుల్ని మీరు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీకు ఈ ఏలినాటి శని దోషం అనేటటువంటిది పోతుంది. కేవలం మీకు ఈ యొక్క ఏలినాటి శని దోషం ఒకటే ఉంది, మిగతా గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం సంపూర్ణంగా ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరంలో మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం 14, వ్యయం 14 ఉంది. రాజ్యపూజ్యం 6, అవమానం 1గా ఉంది. కాబట్టి ఈ మే వరకు కూడా గురుడు 3వ ఇంట లోహమూర్తిగా ఉన్నాడు, మరి 4వ ఇంట లోహమూర్తిగా మీకు సంచారం చేస్తున్నాడు. శని జన్మరాశిలో రజతమూర్తిగా ఉన్నాడు. రాహు 2వ ఇంట, కేతువు 8వ ఇంట రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి మనకి ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని గ్రహ ప్రభావం ఉంది. కాబట్టి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లోపం ఉంటుంది. పాపం అప్పుల్లో కూరుకుపోయాము, డబ్బుల్లో అన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి, మనకి ఆదాయం కొత్తగా ఉద్యోగాలు రావడం లేదు, లేకపోతే కొత్తగా వ్యాపారం రావట్లేదు, వస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, ఇలాంటి పాపం సింహాల్లాగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం కుదేలైపోయి ఉన్నారు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు చక్కగా మళ్ళీ పనులు దొరుకుతాయి. మీకు ఏమాత్రమే మీ గ్రహస్థితి అంతా కూడా పాడైపోయింది అని మీరు అనుకుంటున్నారేమో, కేవలం ఏలినాటి శని దోషం ఒక్కటే పీడిస్తుంది. అష్టమ శని ఒక్కటి మీకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది, డిప్రెషన్లోకి పడేస్తుంది. కాబట్టి ఈ డిప్రెషన్ని మీరు తప్పించుకోగలిగితే కనుక మీ అంత అదృష్టవంతులే లేరు. కాబట్టి వృత్తి ఉద్యోగ విషయాల్లో మీకు ప్రమోషన్స్ అనేటటువంటిది కుంభరాశి వారికి రావడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. మీకు విదేశాలకు ఖచ్చితంగా మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మీ పిల్లలు మరి మేము కనీసం మీరు కాకపోయినా మరి మీ ఇంట్లో వాళ్ళు పిల్లలు, కోడళ్ళు, కూతుర్లు వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది. కొంచెం ఆలస్యమైన, అంటే ఏలినాటి శని ప్రభావంలో ఏంటంటే కొంచెం ఆలస్యంగా పనులు జరుగుతూ ఉంటాయి. ఎంతవరకు గవర్నమెంట్ పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు పూర్తి కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఏమాత్రం మీ ధైర్యాన్ని పోగొట్టుకోకండి. అన్ని రాసుల్లోకల్లా కుంభరాశి ది బెస్ట్ రాశి మరి అందువలన మీరు ఈ యొక్క కుంభరాశి సింహాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ మొహాలన్నీ కూడా మరి డల్గా ఉండేసరికి మాకు కూడా చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి? విద్యార్థులు వీళ్ళు బాగా చదవాలి. విదేశాలకు వీళ్ళకి ఛాన్స్ వస్తుంది. విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు వస్తాయి మీరు కోరుకున్న చోట, కానీ మీరు కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావు. కోర్సుల్లో వస్తే మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. మీ మనవాళ్ళ వల్ల మీరు చాలా సంతోషాన్ని కలుగుతారు. పిల్లల అభివృద్ధి, ఉద్యోగాలు ఇంతవరకు రానటువంటి వాళ్ళకి మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావడం, తర్వాత అప్పుల బాధలో మీరు కూరుకుపోయాము అనేటటువంటి బాధ ఉంటుంది. మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల మీకు కొన్ని అనేకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి మీకు సంప్రాప్తం అవుతాయి. అయితే ఇవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ఈ సంవత్సరం చక్కగా ఉంది మీకు. అయితే మరి ఈ యొక్క కుంభరాశి వారు సొంత ఇళ్ళు అనేటటువంటి కొంటారు, సొంత స్థలాలు. అరే ఆస్తులు అమ్మేసుకున్నాం, మేము బాధలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, డబ్బులు అవే వస్తాయి ఆటోమేటిక్గా. ఇక
రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ కుంభరాశి వారికి ఏం చేయాలండి? ఏలినాటి శని దోషం జరుగుతుంది కదా, అష్టమ కేతు ఉన్నాడు కదా, మరి కేతు జపం చదవండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి అదే చిత్రవర్ణం మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే శని జపం చేసి శని స్తోత్రాలు చేసి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఆ విధంగా గరికగడ్డితో గణపతిని ఆరాధించండి, మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని దోషంలో జరుగుతుంది. క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం. మరి ఆదాయం చక్కగా 11 ఉంది, వ్యయం 5గా ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. మరి ఈ యొక్క మీనరాశి వారికి మనకి గురుడు 2వ ఇంట తామ్రమూర్తిగా ఉన్నాడు. మరి తర్వాత 3వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం అనేటటువంటిది చేస్తున్నాడు. మరి శని 12వ ఇంట లోహమూర్తిగా ఉండడము, ఆ తర్వాత రాహువు 1వ ఇంట జన్మంలో, తర్వాత కేతువు 7వ ఇంట్లో లోహమూర్తిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల మీకు పనులన్నీ కూడా కొంచెం లేటుగా అవడం వల్ల మీకు మీ యొక్క ఉత్సాహాన్ని మీకు దెబ్బతీయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఏమాత్రం మీరు ఛాన్స్ ఇవ్వకుండా మీరు నిరుత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ పులులుగా మళ్ళీ తిరగబడండి. మీ ఉద్యోగాలు మీరు చక్కగా చేయండి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు. బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంతవరకు వచ్చినాయి. మీ ఉద్యోగాన్ని ఎవరు కదపలేరు. అస్థిరభావం అవసరం లేదు మీకు. అంటే స్థిరంగా మీరు నిజాయితీగా మీ యొక్క పనిని మీరు పూర్తి చేయడం ద్వారా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మీనరాశి వాళ్ళు మీ యొక్క పనులన్నీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది ఆలస్యంగా అయినా సరే మీకు ఖచ్చితంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క పిల్లలు మంచిగా వృద్ధి చెందుతూ అభివృద్ధిలో పదంలోకి వెళ్ళడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవండి. మీరు చక్కగా ఇంకా మంచి మార్కులు వచ్చి మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో మీకు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ప్రైవేట్ ఉద్యోగస్తులకి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మీరు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరైతే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మీరు బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులు చక్కగా వాళ్ళ ఖర్చు అంతా కూడా మీరే పెట్టుకొని వాళ్ళు మంచి పేరు మీరు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందరికీ కూడా పార్టీలు ఇవ్వడము చక్కగా అలా మీనరాశి వాళ్ళు చాలా మంచివాళ్ళు అనేటటువంటి ఈ యొక్క పేరు మీకు ఈ సంవత్సరం అనేటటువంటిది దొరుకుతుందన్నమాట. ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు మరి ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మనశ్శాంతి లోపంగా ఉంటుందరే మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు, మమ్మల్ని సరైన గౌరవం ఇవ్వట్లేదని. ఇది ఏలినాటి శని ప్రభావం. అందరూ కూడా మిమ్మల్ని గుర్తించడం అనేటటువంటిది జరుగుతాయి. మిమ్మల్ని అడిగి సలహాలతో మీరు పని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మంచి పంటలు వేస్తారు, మంచిగా సంపాదిస్తారు. తర్వాత ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటుంది. మిలిటరీ వాళ్ళకి మీకు చక్కగా మీకు లాంగ్ లీవ్లు అవన్నీ కూడా దొరుకుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా దానం గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడి పైన ఈ యొక్క నల్ల నువ్వులతో మీరు నల్ల నువ్వులు తర్వాత నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని, ఐశ్వర్యాలని, తర్వాత సత్సంతానాన్ని, అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు.